ఇరాక్ జానపద కథ. మహిమగల నస్యం. ఒకానొకప్పుడు సంపన్నమైన బాగ్దాద్ మహానగరాన్ని వివేకవంతుడైన ఖలీఫా పరిపాలించేవాడు. విశ్వాసపాత్రుడైన వజీరుతో కలిసి ఖలీఫా తరచూ మారువేషంలో సంచరిస్తూ పరిస్థితులను ప్రత్యక్షంగా చూసి తెలుసుకుని తగిన చర్యలు చేపట్టేవాడు. అలా ఖలీఫా వజీరు ఒకసారి మారువేషాల్లో నగర వీధుల్లో సంచరిస్తుండగా ఒక వృద్ధుడు వాళ్ళని సమీపించి అందమైన ఒక నస్యం డబ్బీని చూపాడు. సునిశ్చితమైన నగిషీ పనులతో ఉన్న అద్భుతమైన ఈ నస్యం డబ్బీని కేవలం 1 బంగారు నాణానికే ఇస్తాను అన్నాడతను. ఖలీఫా 2 బంగారు నాణాలిచ్చి దానిని కొనుక్కున్నాడు. మరికొంతసేపటికి ఖలీఫా వజీరు ఒక కొలనుగట్టును కూర్చున్నారు. ఖలీఫా ఇందులో నస్యం ఉందేమో చూద్దాం అంటూ నస్యం డబ్బీని తెరిచి చూసి ఏమిటి అని ఆశ్చర్యపోయాడు. వజీరు ఏముందోనని మెడ ముందుకు సాచి దాన్ని పరిశీలనగా చూశాడు. అందులో నస్యంతో పాటు ఒక పత్రం కూడా కనిపించింది. అందులో చిటికెడు నస్యం పీలిస్తే ఎగిరే రెక్కలు, మళ్లీ చేతులు కావాలా, కసాలవాయిర్ అని రాసి ఉంది. ఇది మహత్తుగల నస్యం. కొంచెం పీల్చి ఆకాశంలో విహరించి వద్దాం వజీర్ అన్నాడు ఖలీఫా ఉత్సాహంగా. ఒకవేళ ఆ మంత్రం పనిచేయలేదంటే అంటూ వజీరు అనుమానం వ్యక్తం చేశాడు. అయితే సాహసప్రియుడైన ఖలీఫా ప్రతిదాన్ని అనుమానించకూడదు, ఆ సమస్యను అప్పుడు చూసుకుందాం అంటూ వజీరుతో కలిసి కొద్దిగా నస్యం పీల్చాడు. మరుక్షణమే ఇద్దరూ కొంగలుగా మారి ఆకాశానికి ఎగిరి నగరమంతా కలితిరిగారు. సాయంకాలం అయ్యేసరికి మానవ రూపాలు పొంది రాజభవనానికి తిరిగి పోవాలనుకున్నారు. ఖలీఫా గొంతెత్తి కసాలవాయిర్ అని చెప్పాడు. వాళ్ల రూపాలలో ఎలాంటి మార్పు రాలేదు. ఖలీఫా మళ్లీ కసాలవాయిర్ అన్నాడు. అయినా ఏమీ జరగలేదు. ఖలీఫా విచారంతో వజీరు కేసు చూశాడు. నేను అప్పుడే చెప్పాను కదా అనబోయి ఆగి రాజాజ్ఞ కదా అనుకుని కసాలవాయిర్ కసాలవాయిర్ అని అలిసిపోయేదాకా అరిచాడు. అయినా ఎలాంటి ఫలితమూ కనిపించలేదు. మన శత్రువెవరో దీన్ని మనమీద ప్రయోగించినట్టుంది, సందేహం లేదు అన్నాడు వజీరు. ఆకలెత్తడంతో మంచి భోజనం చెయ్యాలనుకున్నారు. కాని కొంగల్ రూపాల్లో ఉన్నారు కనుక పొలంలో దొరికిన చేపలు, నత్తలు, కప్పలు మొదలైన వాటితోనే సరిపెట్టుకోక తప్పలేదు. మరునాడు తెల్లవారగానే 2 కొంగలు రాజభవనం వద్దకు వెళ్లాయి. కొన్ని వాహనాలు రాజభవనం కేసి వస్తూ కనిపించాయి. వాటి ముందు ఖలీఫా తమ్ముడు ఉమర్ ఉన్నాడు. చాలా కాలంగా సింహాసనాన్ని ఆక్రమించాలని అతడు కుట్ర పన్నుతుండడం ఖలీఫాకు జ్ఞాపకం వచ్చింది. ఖలీఫా ద్వారాలు తెరవకండి, వాణ్ణి లోపలికి రానివ్వకండి అని అరిచాడుగాని అవి కొంగ నోటి నుంచి కీచు కీచుమనే అరుపులుగా మాత్రమే వినిపించాయి. ఆహా, కొంగలు సైతం నాకు స్వాగతం పలుకుతున్నాయి అంటూ గట్టిగా నవ్వాడు ఉమర్. కొంగ రూపంలోని ఖలీఫా ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయాడు. రండి ప్రభు, దూరంగా వెళ్లి ఈ సంకట స్థితి నుంచి బయటపడే మార్గం ఆలోచిద్దాం అన్నాడు వజీరు వినయంగా. 2 కొంగలు ఎగిరివెళ్లి అడవిని చేరాయి. అక్కడొక వడ్రంగిపిట్ట ఏడుస్తుండడం గమనించి కొంగలు దాని దుఃఖకారణం ఏమిటని అడిగాయి. నాదో విషాదగాథ. నిజానికి నేనొక యువరాణిని. పరమ దుర్మార్గుడైన ఖాదర్ అనే మాంత్రికుడు నన్ను ఇలా వడ్రంగిపిట్టగా మార్చేశాడు. నన్ను పెళ్లాడమని మనిషి ఎవరైనా అడిగితే తప్ప నాకీ రూపం నుంచి విముక్తి లేదు అంటూ తన గోడు వెళ్లబోసుకున్నది వడ్రంగిపిట్ట. ఖలీఫా కొన్ని క్షణాలు ఆలోచించి ఆ మాంత్రికుడి గురించిన వివరాలు నీకేమైనా తెలుసా అని అడిగాడు. ఇక్కడికి సమీపంలోని సమతల ప్రదేశంలో వాడు మరికొందరు మాంత్రికులతో తరచూ రహస్య సమావేశం జరుపుతాడన్న విషయం మాత్రమే తెలుసు అన్నది వడ్రంగిపిట్ట. వెంటనే 2 కొంగలు ఎగిరివెళ్లి సమతల ప్రదేశం చేరుకుని ఒక పొదచాటును నక్కి కూర్చున్నాయి. చంద్రోదయం కాగానే 3 మాంత్రికులు అక్కడికి వచ్చి అగ్ని రగిలించారు. అగ్నిజ్వాలలు ఎగిసి పడుతుండగా మరో మాంత్రికుడు అక్కడికి రాగానే తక్కిన 3 వంగి సలాం చేస్తూ మహామాంత్రికులు ఖాదర్కు అభివాదాలు అన్నారు. తనకు నస్యం డబ్బీని అంటగట్టిన వ్యక్తి ఖాదర్ అని గ్రహించడంతో ఖలీఫా ఆశ్చర్యపోయాడు. మరికొంతసేపటికి తన సోదరుడు ఉమర్ విజయ దరహాసంతో అక్కడికి రావటం చూసి ఖలీఫా మరింత ఆశ్చర్యానికి లోనయ్యాడు. అతడు నాణాలు నిండిన పట్టు సంచిని మాంత్రికుడికి అందించి, శభాష్, బహు చక్కగా చేశావు ఖాదర్. మా అన్నయ్య అడ్డు ఎలా తొలగించావు అని అడిగాడు ఉమర్. అది చాలా సులభం ప్రభు, ఆయనకు నస్యం డబ్బీని అమ్మాను.
మంత్రంలో ఒకే ఒక్క అక్షరం మార్చివేశాను. ఇక మీ అన్నకు విముక్తి అంటూ ఉండదు. పత్రంలో కలాసవాయిర్ అనడానికి బదులు కసాలవాయిర్ అని రాశాను. అంతే అన్నాడు గర్వంగా. మరుక్షణమే 2 కొంగలు ఉమర్ ఖాదర్ల మీద ముక్కుతో గోళ్లతో రక్కుతూ దాడి చేశాయి. పరిగెత్తండి, వాళ్లే వచ్చినట్టుంది అని అరుస్తూ ఖాదర్ వాటి బారి నుంచి తప్పించుకుని పారిపోయాడు. కొంగలు 2 ఎగిరివెళ్లి వడ్రంగి పిట్టె ఉన్న చెట్టు దగ్గర వాలాయి. కొంగ రూపంలోని ఖలీఫా కలాసవాయిర్ అని 3 సార్లు చెప్పడంతో ఇద్దరికీ మునుపటి మానవ రూపాలు వచ్చేశాయి. ఆశ్చర్యంతో చూస్తున్న వడ్రంగి పిట్టతో ఖలీఫా, యువరాణి, నీకు సమ్మతమైతే నన్ను వివాహమాడి గౌరవించు అన్నాడు. మరుక్షణమే వడ్రంగి పిట్ట అందాల యువరాణిగా మారిపోయింది. తనలాగే కొన్ని రోజులు పక్షి జీవితం గడిపిన ఖలీఫాతో చక్కని జోడు కుదిరింది కదా అని యువరాణి మనసు ఆనందంతో ఉప్పొంగింది. మరునాడు తెల్లవారగానే సమీప గ్రామంలో గుర్రాలను తీసుకుని ఖలీఫా వజీరు బాగ్దాద్ చేరారు. తమ ప్రియతమ పాలకుడికి నగర ప్రజలు ఆనందోత్సాహాలతో స్వాగతం పలికారు. ఖలీఫా రాజభవనాన్ని సమీపించి ఎదురుపడ్డ ఉమర్ను చూడగానే ఆ దుర్మార్గుణ్ణి పట్టి బంధించండి అని భటులను ఆజ్ఞాపించాడు. అన్నయ్య, క్షమించు, ప్రాణభిక్ష పెట్టు అంటూ ప్రాధేయపడ్డాడు ఉమర్. నువ్వు చేసిన ద్రోహానికి శిరశ్ఛేదమే తగిన శిక్ష. అయినా తోబుట్టువు కదా అని రాజ్య బహిష్కారం విధిస్తున్నాను. భూమి చివరకు నిన్ను ఓడలో తీసుకువెళ్లి వదలమంటాను. దారి పొడవునా నీకు కప్పలు, నత్తలు, పీతలు మాత్రమే ఆహారం అన్నాడు ఖలీఫా గంభీరంగా. ఆ తర్వాత ఖలీఫా యువరాణిని పెళ్లాడి వజీరు సలహాలు తీసుకుంటూ చిరకాలం చక్కని పాలన జరిపాడు. మునుపటికన్నా ఖలీఫా ఇప్పుడు ప్రజల బాగోగులను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటికి సత్వర పరిష్కారాలు సూచించడం ప్రజలకు ఆశ్చర్యానందాలు కలిగించాయి. అటుపైన రోజూ 2 కొంగలు మధ్యాహ్నం పూట ఆకాశంలో తిరగడం వాళ్ళెప్పుడూ గమనించలేదు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.